గ్రేటర్ సిటీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఐటీ కంపెనీలు, ఫ్లైఓవర్లు, మెట్రో రైళ్లతో సిటీ కలకలలాడుతుంది. కానీ ఈ మెరుపుల వెనుక వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ట్రాఫిక్ కష్టాలతో సతమతమవుతున్న పబ్లిక్ ఇప్పుడు పీల్చే గాలి రూపంలో మరో ప్రమాదం పొంచి ఉంది. సిటీలో వాయు నాణ్యత సూచిక ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో సామాన్యుల ఆరోగ్యం దెబ్బతిందంటున్నారు పర్యావరణవేత్తలు. హైదరాబాద్ ఇప్పుడు కాలుష్య నగరంగా మారుతుంది. ప్రస్తుతం సిటీలో గాలి నాణ్యత సూచిక 150కి చేరుకుంది. ఇది మధ్యస్థం అనిపించినా సాధారణంగా ఉండాల్సిన స్థాయి కంటే ఎక్కువే అంటున్నారు ఎన్విరాన్మెంట్ సైంటిస్టులు. రోజురోజుకు నగరంలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత పడిపోతుందన్నారు. సాధారణంగా ఉండాల్సిన దానికంటే రెట్టింపు స్థాయిలో కాలుష్యం నమోదవుతుందని తెలిపారు వాతావరణ శాస్త్రవేత్తలు. వాయువు యొక్క నాణ్యతను పెంచడానికి మనము ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దాంట్లో ముఖ్యంగా చూసినట్లయితే కనుక మనకి అర్బన్ లోకల్ బాడీస్ వారి యొక్క అంటే జిహెచ్ఎంసీ వారి యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. అంటే రోడ్ డస్ట్ అంటే మనం ఒక హైదరాబాద్లో ఒక స్టడీ చేయించాము ఐఐటి కాన్పూర్ తోటి. వారి స్టడీ ప్రకారము ఈ గాల్లో దుమ్ము ధూళి కణాలు ముఖ్యంగా వచ్చేది రోడ్ డస్ట్ తోటి, తర్వాత వాహనాల నుంచి వచ్చే కాలుష్యం మూలంగా, కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వర్క్స్ మూలంగా, తర్వాత ఓపెన్ బర్నింగ్ మూలంగా, తర్వాత మనకి ఇండస్ట్రీస్ మూలంగా అన్నమాట. ఇవి ముఖ్యమైన కారణాలు అన్నమాట. నగరంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరగడం, నిర్మాణ రంగం నుండి వచ్చే దుమ్ము, ధూళి, పారిశ్రామిక వ్యర్థాలు, పొగతో వాయు కాలుష్యం రోజురోజుకు అధికమవుతుందని తెలిపారు ఎన్విరాన్మెంట్ సైంటిస్టులు. పారిశ్రామిక వాడలతో పాటు కూకట్పల్లి, పటాన్చెరు, జీడిమెట్ల, ఉప్పల్, సనత్ నగర్ వంటి ప్రాంతాల్లో AQI 150 మార్కును దాటిందన్నారు శాస్త్రవేత్తలు. ఒకవేళ మన వాహనాల నుంచి కాలుష్యం ఎక్కువ వస్తుంది అని అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ సరిగ్గా బర్న్ అవ్వట్లేదని అర్థం. దాని మూలంగా మీకు మైలేజ్ కూడా సరిగ్గా రాదు. కాబట్టి మన వాహనాలని మనము రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటాం మూలంగా వాహన కాలుష్యం తగ్గించిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా డబ్బులు కూడా మనం సేవ్ చేసుకున్నట్టు అవుతుంది. సో ఆ చర్యలు మన పరంగా చేయాలి. మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఓపెన్ బర్నింగ్ జరుగుతున్నట్టయితే కనుక దాని తక్షణం మనము అందరము ఆపాలి, ఎవరైనా సరే. ఎందుకంటే దాని బారిన ఫస్ట్ మన ఇంటి పక్కల అవుతుంది అని అంటే మనమే దాని బారిన పడే ముఖ్యమైనగా మనమే పడతాం. సో ఓపెన్ బర్నింగ్ ద్వారా దాదాపు 10-15% పొల్యూషన్ అవుతుంది. కాబట్టి ఆ 10-15% పొల్యూషన్ని మనం ఇమీడియట్గా నివారించగలుగుతాము. కాబట్టి చట్టరీత్యా కూడా 5,000 రూపాయలు పెనాల్టీ వేసే సౌకర్యం కూడా ఉంది. ఒకవేళ మీరు ఆపలేకపోతే కనీసం దాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయాలని మీ అందరికీ నేను కోరుకుంటూ ఉన్నాను. గాలిలో విషపూరితమైన నైట్రోజన్, సల్ఫర్ డయాక్సైడ్ స్థాయిలు పెరుగుతున్నాయి. 150 AQI అంటే చిన్నారులు, వృద్ధులు, ఆస్తమా వ్యాధిగ్రస్తులు, శ్వాసకోశ వ్యాధులున్న వారికి ఇది ప్రమాదకరమైన హెచ్చరిక అంటున్నారు. ప్రజలు వీలైనంత వరకు మెట్రో, ఆర్టీసీ బస్సులను ఉపయోగించాలంటున్నారు. దీంతో వాహనాల రద్దీ పొగ తగ్గుతుందన్నారు. ఇంటి ఆవరణలో, బాల్కనీలలో మొక్కలు నాటడంతో ప్రాణవాయువు నాణ్యత పెరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం 3.5 లక్షల వెహికల్స్ యాడ్ అవుతూ ఉన్నాయి. ఆ వెహికల్ కిలోమీటర్స్ ట్రావెల్డ్ అంటే రోజు మనం ట్రావెల్ చేస్తున్న కిలోమీటర్స్ పెరుగుతున్నాయి. అంటే ఒక వాహనం రిలీజ్ చేసే పొల్యూటెంట్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో అట్లాగే మన దైనందిన చర్యలు ఏవైతే ఉన్నాయో, మనం ఎక్కడ పడితే అక్కడ చెత్తను తగలేస్తూ ఉన్నాము, ప్లాస్టిక్స్ని తగలేస్తూ ఉన్నాము, అవన్నీ కూడా కార్సినోజెనిక్. అవన్నీ మనం కూడా అంటే ఇండివిజువల్గా ప్రతి ఒక్కరు కూడా దాన్ని తగ్గించుకోగలగాలి. యావరేజ్లో 150, ఇప్పుడు వింటర్ సీజన్లో మీకు 150 వరకు AQI ఉండే అవకాశం ఉంటుందండి. తర్వాత మీకు రైనీ సీజన్లో అయితే కనుక 50-100 మధ్యలో ఉంటుంది. కొన్నిసార్లు 50 బిలో కూడా ఉంటుంది అనమాట. ప్రజెంట్ 150-160 ఆ రేంజ్లో ఉంటుంది. ఢిల్లీ ప్రజలు మాస్కులు ధరించి గాలి ప్యూరిఫైయర్ల మధ్య గడుపుతున్న దుస్థితి వచ్చింది. ఆ పరిస్థితి హైదరాబాద్కు రాకూడదంటే మొక్కలు పెంచి కాలుష్య కారకాలను తక్కువగా వినియోగించాలని సూచిస్తున్నారు వాతావరణ సైంటిస్టులు.